వికారాబాద్ జిల్లా పరిగి మండలం బర్కత్పల్లి గ్రామస్తుల ఆందోళనకు దిగారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని పరిగి ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఖాళీ బిందెలతో మహిళలు, గ్రామ యువకులు నిరసన తెలిపారు. గ్రామంలో నీటి సమస్య వెంటనే తీర్చాలంటూ నినాదాలు చేశారు. మిషన్ భగీరథ పైప్ లైన్లు సరిగ్గా లేక వాటిని రిపేర్ చేయక తీవ్ర నీటి సమస్య వచ్చిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ సెక్రటరీకి పలుమార్లు సమస్య చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉదయం 10 గంటలు దాటినా ఎంపీడీఓ రాకపోవడంతో కంప్యూటర్ ఆపరేటర్కు తమ ఫిర్యాదు ఇచ్చి వెళ్లిపోయారు గ్రామస్తులు. గత 2 వారాల నుంచి వాటర్ రావడం లేదు. ఈ చాలా ప్రాబ్లం ఉంది. బర్కత్పల్లి విలేజ్ లో మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. ఓ నల్ల కలెక్షన్లు బయట ఇప్పుడు తాగాలంటే కూడా 20 రూపాయలు పెట్టి నస్కల నుంచి కొనుక్కుంటున్నాం. బాటిల్ కొనుక్కొని తాగడం ఉంటుంది. ఇంత కూడా ఏ అధికారి కూడా పట్టించుకుంటారు వాటర్ గురించి. నీటి సమస్య శక్తి అడిగితే కూడా ఆయన ఈ రోజు రేపు అంటున్నారు చేపిస్తా అంటది, లేకుంటే సీరియస్ అవుతుంది ఆమె. మా తాన వాటర్ లేదు, మిషన్ భగీరథ నీళ్ళు లేవు. ఏమన్నా నీళ్ళు అడిగితే ఆగు ఆగు వస్తాయి అంటున్నా సార్. తెచ్చుకోండి చేపిస్తా అంటున్నా, చేస్తలేదు సార్. చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారు, నస్కలు పోయి 20 రూపాయలు ఇచ్చి వాటర్ డబ్బా తెచ్చుకుంటారు. నీళ్ళు అవి తాగుతారు. నీళ్ళతోనే ప్రాబ్లం ఉన్నాయి. మాకు వాటర్ ఒక వారం వస్తుంది, ఒక వారం రాదు. నీళ్లు వాడివిళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ తాగడానికి తీసుకురావడానికి పోవాలనుకుంటే 4 కిలోమీటర్ పోవాలి, ఆడికి వచ్చి తీసుకురావాలి నీళ్ళు. వాటర్ ప్రతి ఒక్క గల్లీకి నీళ్ళు తాగడానికి నీళ్లు ఉన్నాయి. మా గల్లీకి నీళ్ళు లేవు తాగడానికి. ఈ రోజు చేస్తాం రేపు చేస్తామంటే తీసుకురారు. ఈ భగీరథ నీళ్ళు అయితే ఓ టాకి నిండుతాయంటారు, ఓ టాకి నిండా అంటారు. ఆ పన్నెలు అట్లే ఉన్నారు, ఆ మేడం అట్లే ఉంది. సేమ్ పరిస్థితి ఘోరంగా ఉంది మా ఏరియా.